గారు బావలు మరుదళ్ళు అందరూ కలిసి ఒక జాతరకి వెళ్తే ఎలా ఉంటుందో ఈ స్కిట్ లో వెళ్ళిపోదాం. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. పిలిచినా రానంటావా? నేను పిలిస్తే నువ్వే రానంటున్నావు, నీకు తెలియట్లేదు కానీ. నువ్వు అసలు నన్ను పట్టించుకో బావా, ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఉంటావు. అంతేలే, 25 ఏళ్ళకి అన్ని చూసేస్తే ఇంకా టీవీ తప్ప ఇంకేం చూస్తావు? 25 ఏళ్ళకేంట్రా, నేను 18 ఏళ్ళ నుంచే స్టార్ట్ చేస్తే. నువ్వు అసలు నన్ను ప్రేమించట్లేదు బావా. నాకు ప్రేమ లేదా? అవును. నువ్వు తలుపు అవతల ఉండి నాకు లైన్ వేయాలని చూస్తావు, నేను లోపలికి వచ్చి తలుపు వేయాలని చూస్తా. ఏం మాడుతున్నావురా? 2000 రూపాయల పేమెంట్ కూడా లేని నీ కోసం 2000 రూపాయల గోడ బద్దలు కొట్టే, అలాంటిది నాకు పేమెంట్ లేదంటారు నువ్వు. నాకు బతకటం రాదు, ఓన్లీ గొగటమే వచ్చు. అంతకంటే నేనేం చెప్పలేను. జాతరకి ఇంకో జంట ఎవరు వస్తున్నారంట, చూద్దాం. ఈ లెక్కన మనం చాలా బెటర్. గుర్తుపట్టలేదా? ముందు నుంచి చూస్తే మిర్చిలా లేను, వెనక నుంచి మిర్చి పెట్టినట్టు ఉన్నావు. వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది? ఇలా పోయేదేముందనే ప్రేమించుకుంటూ పోతున్నావు. ఇప్పుడు ఎన్నైనా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం అర్జెంట్ గా? జాతరకి వెళ్ళాలి పక్కూరు. నువ్వు పక్కూరు వెళ్ళాలంటే స్కెచ్ చెయ్య, నేను అలా కాదు, హ్యాంగర్ కొన్న చొక్కా వేసుకొని వచ్చేస్తా. అసలు చొక్కా హ్యాంగర్ కి ఎందుకు ఉంది? ఆ టైంలో ఎక్కడున్నావు నువ్వు? కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి. నువ్వేమో నమ్మేయాలంటావు, నువ్వు ఇలాంటివి చేస్తే వాళ్ళు ఉమ్మేయాలంటారు. ఎలా ఇది? నా అనుష్క ఎక్కడ? నీ అనుష్క నువ్వు వెనక దాచిపెట్టి మమ్మల్ని అడుగుతావు. ఏ మిర్చి అనుష్క, అనుష్క ఒక్క ఛాన్స్ గుండెల్లో పెట్టి చూసుకుంటా. ఒరే అది గుండె ఏదైనా హోటల్ రా? అవును, ఇంతకీ నీకు ఎలాంటి భార్య కావాలి? ఎలాంటి భార్య కావాలని అడగకూడదు, ఇంకెంతమంది కావాలని అడగాలి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నాకైతే బాగా చదువుకున్న అమ్మాయి ఉండాలి. తింటావా ఏంటి చదువుని? చదువుని కాదు, నేను తినేస్తాను, కొంచెం దూరంగా ఉండు. ఒక్కడు వస్తున్నాడు నెక్స్ట్. అవునా? జాతరకి మనతో పాటు. నువ్వేనా భూమిక? అవును, నేను భూమిక. నీకెలా తెలుసు? భూమి నీకల్లా గుండ్రాగే ఉంటది కదా, అందుకే నిన్న భూమిక అంటున్నా. భయ్యా వదులు భయ్యా, చెప్పారా వీడు ఆళ్ళు నేర్చుకునే వయసు, వీడిని ఎందుకురా ఈవెంట్లకు పిలుస్తారంటే పిలిచేస్తారండి. నన్ను కొట్టేసి ఇప్పుడు దాన్ని తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావా? కొట్టు నన్నే కొడతావరా నువ్వు? ఈ డైలాగ్ మర్చిపోయి ఏదేదో చేస్తున్నాడు వీడు. నా ఇంటికొచ్చి ₹1 క్యాష్ పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఈఎంఐలు ఎట్ట కడతారా బోడపుల్ల ఇల్లుకి నువ్వు? నా ఇంటికొచ్చి కేజీ బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. అసలు ఉంచాడా మీ నాన్న క్వార్టర్లకు బంగారం అంతా అమ్మేసి? నా గుండెని పట్టుకుపోతావా? అరే స్వప్న ఉరుమైతే నేను మెరుపునరా, స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో గొప్పెమ్మనరా. ఇది ఒక్కటి నిజం చెప్పావు, నిజమే. నా గుండె గొబ్బెమ్మని తొక్కేసినట్టు నన్ను తొక్కేస్తావురా నువ్వు? రాజ్, ఎందుకు ఈ గొడవలన్నీ? రాజు ఎవరే? ప్రకాష్ రాజ్ తో భూమికి అంత క్లోజ్ గా ఉంటదా? పిల్లలు ఏం పంటరు నీకు? ఎంత టైం అయిందిరా పిలిచి? కొడితే కొట్టించుకోవాలి. నువ్వు కొట్టాలి, కొట్టావు అయినా నువ్వు అతనిలో మహేష్ బాబు కదా. ఒక్కడలో కూడా మహేష్ బాబు ఎరా బొకడా ఉంది. నేను మోనార్కుని, నన్ను ఎవడు మోసం చేయలేడు. మోసం చేయలేడు, నువ్వు ఏం చేయలేవు కానీ వదిలే.
మనందరం జాతర తీసుకెళ్తున్నాం మన మరదల్ని. అవునా? ఈడు ఎపిసోడ్ అయ్యాక కూడా జాతరలకే వెళ్ళేది, మళ్ళీ ఈడ కూడా జాతరని గోల అప్పటి నుంచి. సరే వెళ్దాం పద. రండి బాబు రండి, ఇది రింగులాట. రింగులాట అంటే తెలుసుగా? రింగులాట, నీకు రింగులాట తెలుసమ్మా? ఏరా రింగులాట అన్నావు ఏంటిది? ఈ రింగు దేని మీద పడితే అది మీ సొంతం అమ్మా. ఒకవేళ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఇవేమీ లేకపోతే మీకు ఏంటనే ఒక క్లారిటీ ఉంది మీకు ఏం చేయాలని. నువ్వు ఇది ఊదుకోవటమే జీవితాంతం జీవితాంతం. ఇదిగో 10 రూపాయలు అమ్మా రింగులు. అట్నుంచి చేయాలా? ఎవరెవరు ట్రై చేయండి. మహి నన్ను ఏమేయమంటావు? నువ్వు అద్దం మీద వేయరా, అందులో చూసుకుంటే ఇంక నుంచి అయినా ఎపిసోడ్కి రాకుండా ఉంటావు. వేసేనా? వేసేయ్. ఓ షిట్. బావా ఆ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకేం కావాలి చెప్పు. నాకు డబ్బులు కావాలి. 2000. 2000 పేమెంటే అదే కదరా, మళ్ళీ ఇది కూడా అదేనా? నీకు 2000? అంతే బావా. రాలా రాలా. ఏ ఊదుకుంటున్నావురా? ప్రకాష్ రాజు బుడగలు ఊదుకుంటున్నాడు. చూడు పడుతుంది ఇప్పుడు. ఇదిగో బాబు అగ్గి పెట్టి వచ్చింది నీకు. అగ్గి పెట్టొచ్చింది. అటు తిరుగు. ఎందుకు? పెట్టేద్దాం పెట్టేద్దాం. ఇది కరెక్టరా నీకు? ఇదే ఊదుకుంటూ ఉండు, రేపు పెళ్ళయ్యాక కూడా ఇదే. ఇట్రండి, ఇది బాగుంది. ఏం షో సార్ ఇది? ఇది కాయ వెంకటేష్ కాయ అండి. కాయ వెంకటేష్ కాయ అండి సార్. కాయ రాజా కాయ కదా అది? రాజా వెంకటేష్ గారిదే కదండి. చెప్పండి ఇప్పుడు ఏంటండి ఇది ప్రాసెస్ ఏంటి? ఇదిగోండి ఇప్పుడు ఇది ఊపేస్తాం. 9 మీద నెంబర్ 5 కాసారు అనుకోండి, 9 గారు మీదే. ఇది 6 కాసారు అనుకోండి, సమంత గారు మీదే. మేము నమ్మమండి. ఎందుకండి? నిజంగా అలాంటివి ఉంటే మీరే ఈ పాటికి వేస్తూనే ఉండేవాళ్ళు కదండి. మాకెందుకు ఇస్తారు? మాకెందుకు ఇస్తారు? ఏంటి మీరు? నాది 9 4 వచ్చింది. 4 అంటే 1 2 3. సమంత డబ్బులు చెప్పండి ఎంత? 10కి 100 వెయ్యి. 10కి 100 వెయ్యి. ఇది నిజంగా ఆడతాడేంటి ఆట? కాజల్ మీరు 500. ఇదిగో నరేష్ గారు మీ తరపున. నరేష్ కి 3 వచ్చింది. రాంగ్ అండి మీ గేమ్. ఏండి నరేష్ కి 3 వచ్చి ఎక్కడ వస్తుందండి? బాబు మందేంటి? అంటే మీరు కొట్టే బోర్లు కాకుండా బెలూన్లు అండి ఇవి. ఇది ఎలా అండి అసలు ఈ ప్రాసెస్? అంటే ఇప్పుడు ఈ గన్ ఉంది కదండి, ఇది ఇలాగా భుజం మీద పెట్టి అంటే దగ్గరుండి అయితే చూపిస్తాండి. చూపించండి. మీకు కాదండి లేడీస్ కి అయితే దగ్గరుండి. అంటే లేడీస్ అన్నానండి, కొంచెం లేడీస్ వస్తే బాగుంటుంది. మీరు ప్రకాష్ రాజు క్లోజ్ గా ఉండి భూమి. ఇప్పుడు ఈ గన్ ఉంది కదండి, ఇది ఇలా పట్టుకొని చెప్తాను. వీడికి ఇచ్చా సుదీప్, ఆవిడ హంసనందని. ఇది ఒక ఏక సినిమా. ఇప్పుడు ఈ గన్ ఇలా భుజం మీద పెట్టుకొని గన్ను పెడితే చాలండి. మీ చెయ్యి ఎందుకు భుజం మీద? చూసి అలా నొక్కగానే అర్రే పింక్ చూస్తే ఆరెంజ్ పేలింది ఏంటి? ఈసారి ఆది గారు బాగా పేలుస్తారండి, ఆడు బాగా అలవాటు ఆయన. నాకెందుకు ఎపిసోడ్ అయ్యేలోపు మీకు పేలింది అనిపిస్తుంది. మీరు గన్ కాలుస్తారా? మాకు రెడీ. ఏ కలర్ కావాలి చెప్పండి. పింక్ కొట్టన్నా. ఇది పట్టుకోండి. మీరు ఇది రాంగ్ గేమ్ ఆడుతున్నారండి. ఇక్కడ ఎవరినో పెట్టి ఇటు చేత కొట్టించడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము కాలిస్తే పేలాలరా, నువ్వు పొడిస్తే కాదు. భయ్యా నాకు డౌట్ అండి. జైంట్ వీల్ మీద పైకి ఎక్కితే కిందకి అన్ని చిన్న కనపడతాయి కదా, మరి చిన్న కనపడే అన్ని పెద్ద కనపడాలంటే ఏం చేయాలండి? భూతత్వం కొనుక్కొని చూసుకో. ఎక్కండి జైంట్ వీల్ ఎక్కండి. నరేష్ 50 రూపాయలు ఒక్కొక్కరికి. జైంట్ వీల్ ఎంత అన్నాడు? 50 రూపాయలు. 10 రూపాయలు చూపిస్తా. ఎలా? నీకెందుకురా? ఎత్తుకో. కళ్ళు మూసుకోసా చెప్తాను. కళ్ళు మూసుకో. ఎప్పుడైనా జైంట్ వీల్ అంటావా? మై కూడిది చూచే. దీంతో ఒక పాట ఊదు, మీ లవర్ చెప్తుంది, అప్పుడు ఎవరికి ఎక్కువ ఇష్టం తెలుస్తుంది. ఇది ఆల్రెడీ మన సెట్టోడు ఊదాడు అనుకుంటా. ఏం పాట అది?
పాటరా సాంగ్ చెప్పు. విజిలేస్తే ఆంధ్ర చూడు. అది వచ్చిందా నీకు? ఇందాక దుర్గారావు గారు ఎంతసేపు దాంతో ఆడుకున్నాడు. అన్నా మన ఇంటికి పోదాం పదా. రే చిచి చిచి నేను పట్టుకున్నాను. వాడు ఉంచేసే. సో బాబులు అండ్ మర్దులు అందరూ కలిసి జాతరకి వెళ్తే ఎలా ఉంటుందో చూపించారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆది గారి స్కిట్ ఇంకెలా ఉంటుంది, చేసే స్కిట్ లో అసలు ఫన్ ఎంత బాగుంటుందో, ఒక గ్రాండియర్ కూడా కనిపించాలని చూస్తారు. అందరికి సమానంగా పంచులు ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. ఎవ్రీవన్ ఎంజాయ్స్ వర్కింగ్ విత్ ఆది గారు. What do you say, Shweta? ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇస్ లైక్ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And శ్రీకర్ మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఆది గారి స్కిట్ లో. ఎక్స్ట్రాడినరీ అసలు ఆయన పంచులు అసలు తట్టుకోవడం కష్టం. అలాంటిది మాకు కూడా స్పేస్ ఇచ్చి ఈక్వల్ ఇంపార్టెన్స్ తో పాటు అందరం హ్యాపీగా అట్మాస్ఫియర్ ఉండడం అనేది చాలా బాగుంది. సో ఆది గారి స్కిట్ ఎలా ఉండాలో అలాగే అనిపించింది. చాలా మంది ఆర్టిస్ట్ కలర్ఫుల్ గా చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు.